ఆ రోజు December 1st, 1948. ఆస్ట్రేలియాలోని సోమార్టిన్ తీరం దగ్గర సూర్యోదయం ఇంకా పూర్తి కాలేదు. ఆ మంచు కురిసే ఉదయంలో ఇసుక తిన్నెలపై ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. దూరం నుంచి చూస్తే హాయిగా నిద్రపోతున్నట్టు కనిపిస్తున్న ఆ వ్యక్తి నిజానికి ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయాడని ఎవరు ఊహించలేదు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ అతని మరణం వెనుక ఉన్న రహస్యం మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతని జేబులో ఒక రహస్య కాగితం బయటపడింది. ఆ కాగితంపై రాసి ఉన్న ఆ 2 పదాలు తామం శుద్ధ్, అంతా ముగిసింది అని అర్థం. నిజానికి ఆ భయంకరమైన మిస్టరీ ఇప్పుడే మొదలైంది. కేసును విచారిస్తున్న పోలీసులకు అడుగడుగున ఒక అంతుచిక్కని ఫజిల్ ఎదురైంది. అతని దగ్గర పర్సు లేదు, ఐడి కార్డ్ లేదు, కనీసం ఒక చిరునామా కూడా లేదు. అన్నీ వింతలే. విచిత్రం ఏంటంటే అతని బట్టలపై ఉండే బ్రాండ్ లేబుల్స్ కూడా ఎవరో సర్జికల్ బ్లేడ్ తో కోసినట్టు చాలా జాగ్రత్తగా తొలగించారు. అంటే అతను తన గతాన్ని, తన గుర్తింపును ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత సోమార్టన్ రైల్వే స్టేషన్ లో ఒక పాత సూట్ కేసు దొరికింది. అందులో కొన్ని దారపు ఉండాలు, కత్తెర మరియు ఒక రహస్య పుస్తకం బయటపడింది. ఆ పుస్తకం వెనుక ఉన్న కొన్ని అక్షరాలు కోడ్ రూపంలో ఉన్నాయి. ఆ కోడ్ భాష ప్రపంచంలోని టాప్ స్పై ఏజెంట్స్లకు కూడా సవాల్ విసిరింది. అతను ఒక సాధారణ మనిషా లేక శత్రువుల కళ్ళు కప్పి తిరుగుతున్న ఒక మాస్టరా? అసలు అక్షరాల్లో అతను ఏం దాచాలనుకున్నాడో ఎవరికి తెలియలేదు. ప్రపంచం అప్పట్లో గూఢచారుల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ రొంపిలో ఉంది. అందరూ అతను ఒక సోవియట్ స్పై అని నమ్మారు. విషప్రయోగం జరిగిందని అనుకున్నారు. కానీ మరోవైపు కన్నీటి కథ కూడా వినిపించింది. ఆ రహస్య కోడ్ పక్కనే ఒక నర్స్ ఫోన్ నంబర్ ఉంది. పోలీసులు ఆమెను విచారించినప్పుడు ఆ వ్యక్తిని తనకు తెలియదని ఆమె ఖచ్చితంగా చెప్పింది. కానీ ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన మరణ భయం వెనుక ఉన్న అర్థం ఏంటి? ఆమె అబద్ధం చెప్తుందా లేక గూఢచారి మిస్టరీలో ఆమె కూడా ఒక భాగమా? అనుమానాలు వ్యక్తమయ్యాయి. 74 ఏళ్ల నిరీక్షణ, వేల కొద్ది సిద్ధాంతాల తర్వాత 2022లో సైన్స్ గెలిచింది. DNA టెక్నాలజీ సాయంతో ఆ అజ్ఞాత వ్యక్తికి ఒక పేరు ఇచ్చారు. అతని పేరు ఏంటో కాదు, చార్లెస్ వెబ్. ఒక సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్. కానీ కథ ఎక్కడికి ముగియలేదు. తన బట్టల లేబుల్స్ ఎందుకు కత్తిరించాడు? ఆ బీచ్కి ఎందుకు వెళ్ళాడు? ఇప్పటికీ ఆ అంతుచిక్కని కోడ్ ఏంటో ఎవరికి తెలియలేదు. బహుశా ఆ కాగితంపై రాసి ఉన్నట్టుగానే అతని రహస్యం కూడా అతనితోనే ముగిసిపోయిందా? మరి చార్లెస్ వెబ్ నిజంగానే సాధారణ మనిషా లేక మనకు తెలియని గూఢచార్య? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీల కోసం థింకోపీడియాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.